బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. ఘరానా లేడీ, గుంటనక్క, మాటల మరాఠీ, అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న వంచకి. ఈ మాటలని ఎవరికో తెలుసా? కదిరి యాంకరమ్మ బాధితులు పెడుతోన్న శాపనార్థాలు. న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసి అమ్మాయిలను వ్యభిచారంలోకి దించిన మోసగత్తి ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్ళింది. బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బుతో జల్సాగా బతికిన ఆ నెరజాణ జైల్లో ఊచలెక్కిస్తోంది. సెక్స్ రాకెట్ కుంభకోణంలో ఇరుక్కున్న కదిరి న్యూస్ రీడర్ కేసు మలుపులు తిరుగుతోంది. పేద కుటుంబాలకు చెందిన అమాయక యువతల అవసరాలను ఆసరా చేసుకుని వాళ్లను బలవంతంగా వ్యభిచారంలోకి దించడం, వారి వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఈ న్యూస్ రీడర్ పని. ఈ మాయలేడి చేతిలో మోసపోయిన వాళ్ల లిస్టు పెద్దదే. ఇందులో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది బడాబాబులు, రాజకీయ నేతలు. మాయలేడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరో కీలక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సెక్స్ రాకెట్ కు సంబంధించి పోలీసులు ఇప్పటికే చాలా ఆధారాలు సేకరించారు. న్యూస్ రీడర్ గా పనిచేస్తూ పట్టణంలో అత్తింట్లో ఉంటున్న మాయలేడి కల్లిపొల్లి కబుర్లు చెప్పి నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్లను తన ఫ్లాట్ కు పిలిపించుకునేది. వాళ్లతో మద్యం తాగించి మత్తులో ఉన్నప్పుడు అసభ్యంగా వీడియోలు తీసేది. ఇక తను చెప్పినట్టు చేయాలని బ్లాక్మెయిల్ కు దిగేది. వీడియోలను ఫేస్బుక్ లోనూ, వాట్సాప్ లోనూ పెడతానంటూ బెదిరించేది. ఇలా 200 మంది అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపింది. వీళ్లను జిల్లాలో పేరు మోసిన వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలకు అప్పగిస్తుంది. చెడు ప్రచారాలు జరిగేటువంటి సందర్భాల్లో ఈ కదిరి ప్రాంతంలో ఈ రకమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటన పైన పోలీసులు కూడా సమగ్రంగా విచారణ జరిపి బాధ్యుల పైన కఠినంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి. బ్లాక్ మెయిల్ ఒక్క అమ్మాయిలతో ఆగేది కాదు. వారితో కలిసిన వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల వీడియోలను తీసింది. ఇక ఇరువైపుల నుంచి బ్లాక్ మెయిల్, కాదంటే వీడియోలు లీక్ చేస్తానంటూ బెదిరింపు. ఇదే టైప్లో గుట్టుచప్పుడు కాకుండా ఎవ్వారాన్ని నడిపించింది. కోట్ల రూపాయలు వెనకేసింది. ఈ న్యూస్ రీడర్ బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. దీనంతటికీ సహాయం చేసేందుకు ఆమెకు దాదా అనే వ్యక్తి సహకరించాడు. ఇతను కూడా అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఫోటోలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.